Hi friends, good morning. How are you? Happy welcome to my channel. Now you are watching Learn Easy Everything Anything. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం VLC మీడియా ప్లేయర్తోన MP4 కానీ HD కానీ ఇలా ఏ ఫార్మాట్లో కానీ దాన్ని MP3గా కన్వర్ట్ చేసుకోవడం ఎలా అని నేర్చుకోబోతున్నాం. దీనికి వేరే కొత్తగా సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకొని కంప్యూటర్ని కొద్దిగా హార్మ్ఫుల్గా చేసేటట్టు ఏమొద్దు. మనం VLCతోనే మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ సాంగ్ వినబడుతుంది కదా, నాకు ఈ టోన్ కావాలి MP3గా. సరే, దీన్ని ఇప్పుడు మనం MP3గా మార్చుకోవాలి. అలా మార్చుకోవాలనుకుంటున్నప్పుడు దీన్ని MX ప్లేయర్ VLCని ఓపెన్ చేసేసి అందులో మీడియాని క్లిక్ చేసేసి కన్వర్ట్ అండ్ సేమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ప్రెస్ చేయండి. యాడ్ అని ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ డెస్టినేషన్ అంటే ఆ లొకేషన్లోకి వెళ్ళేసి, నాకు ఇక్కడ డెస్క్టాప్ మీద డార్లింగ్ అని ఉంది, డార్లింగ్ అని ఉంది. సరే, ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏ లొకేషన్ అయితే ఉందో ఆ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు కింద కన్వర్ట్ అండ్ సేవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోకి వచ్చేసి ఆడియో MP3 అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ ఫైల్ మీకు ఎక్కడ సేవ్ కావాలనుకుంటున్నారు, లొకేషన్ ఎక్కడ, దాని ప్లేస్, దాన్ని బ్రౌజ్ చేసేసి డెస్క్టాప్ అని ఇచ్చేసి MP3 అని టైప్ చేయండి. MP3 డార్లింగ్ అని స్పేస్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత స్టార్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఎస్, కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు ఆ ఫైల్ వచ్చింది లేదా చూద్దామా. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి. మనకి ఈ వీడియోలో ఉండే మ్యూజిక్ సపరేట్ వేసి మనకు ఒక MP3 ఫైల్గా కన్వర్ట్ అయింది. దాన్ని ప్లే చేసి చూద్దామా. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఏదైనా సరే HD కానీ MP4 కానీ ఏవే ఫైల్ కానీ ఏ ఫైల్ అయినా సరే మనం MP3 ఫైల్గా కన్వర్ట్ చేసుకోవడం, అది కూడా VLCతోనే, ఎటువంటి పెయిడ్ సాఫ్ట్వేర్ ఆర్ ఫ్రీ సాఫ్ట్వేర్ యూస్ చేయకోకుండా. ఫ్రెండ్స్, నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకు జీమెయిల్ ద్వారా అందాలని కూడా కింద నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లిటిల్ లైక్ ఫ్రెండ్స్. మీరు అలా లైక్ ఇస్తే నాకు అది బూస్ట్ ఇచ్చినట్టు, అంటే మీరు నా వీడియోని లైక్ చేస్తున్నారు అనుకుంటాను. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి Facebook ద్వారా ట్విట్టర్ ద్వారా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.